ఇక్కడ ఉన్న మా నాన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారితోనండి నాకు ఇప్పుడు కాదు, నేను బహుశా ఇంత చిన్నప్పటి నుంచి నేను ఆయన్ని చూడడం జరిగింది. ఎప్పుడు కూడా అంటే నన్ను నాన్న అని చాలా తక్కువ మంది పిలుస్తారు. నన్ను మా నాన్నగారు నాన్న అంటారు. నన్ను దాని తర్వాత మా కళ్యాణన్న నన్ను నాన్న అంటారు. జానకిరామన్న నన్ను అమ్మ అనేవాళ్ళు. వివి వినాయక్ నన్ను నాన్న అంటారు. అంటే వీళ్ళందరూ నాకు చాలా మనసుకి దగ్గరైన వ్యక్తులు. అలాంటి మనసులో చాలా దగ్గరైన వ్యక్తి మా రాజేంద్ర ప్రసాద్ గారు. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా నన్ను పేరు పెట్టి అని పిలవలేదు. చాలా తక్కువ సందర్భాల్లో తారక్ అని అనడమే తప్ప ఎప్పుడు కూడా నాన్న 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 అనే అనేవాళ్ళు. బహుశా అన్నిసార్లు ఆయన నన్ను నాన్న అనడం వల్ల, అన్నిసార్లు నేను ఆయన్ని ఒక తండ్రి స్థానంలో ఉండే వ్యక్తిగా ఊహించడం వల్ల ఈరోజు మా నాన్నకు పరిమితికి అంత అద్భుతమైనటువంటి, అంత మహోన్నతమైనటువంటి నటుడు స్థానంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు మా ఈ చిత్రానికి తండ్రిగా దొరకడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు నాకు తెలిసి ఈ చిత్రంలో ఎన్నో లక్షల మంది తండ్రులను, ఎన్నో కోట్ల మంది తండ్రులను రాజేంద్ర ప్రసాద్ గారి మొహంలో చూడడం జరిగింది. చాలామంది ఇంతకంటే గొప్ప తండ్రి దొరుకుతారా అనేటువంటి విధంగా ఆయన ప్రేమను కురిపించి, ఆయన ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుని ఈ చిత్రానికి ముందు ఆయన నడిపించడం జరిగింది. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఆ నాన్నకు అనే పదం నిజంగా ఇక దానికి సార్థకత జరగదేమో. థ్యాంక్స్ అలాట్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. సో నేను అడిగాను తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన నా ఫాదర్ బ్రదర్ ఆయన, నా ఫాదర్